యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 23వ వచనం ప్రియులారా, దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రం సంతోషము కలుగునా. మనము మన ప్రవర్తనను దిద్దుకొని చెప్పండి అందరూ ఒకసారి పలకండి. మనము మన ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మనకు మరి ఒక సంవత్సరం దేని కొరకు ఇవ్వబోతున్నాడంటే ప్రియులారా, నువ్వు దిద్దుకోవడానికే. ఇప్పటి వరకు ఎన్నో పండుగలు, ఎన్నో నూతన సంవత్సరములు మన జీవితంలో జరుపుకున్నప్పటికీ ఇంకా మన జీవితంలో ఏమి లేదయ్యా అంటే దిద్దుబాటు లేదు. దిద్దేటువంటి వారిని కూడా మనము దిద్దించేటువంటి విధంగా మన ప్రవర్తన లేకపోవడము విచిత్రం ప్రియులారా. దిద్దుకుంటున్నారా ఎవరన్నా? పనులు దిద్దుకుంటున్నారా ఎవరన్నా? ఏమంట? మనము మన ప్రవర్తనను దిద్దుకొనుట దేవుడికి సంతోషం. ప్రవర్తన దిద్దుకోకుంటే దేవునికి అసహ్యులుగా మనము ఉంటాం ప్రియులారా. దేవునికి ఇష్టలుగా ఉండాలా, అసహ్యులుగా ఉంటే బాగుంటుంది? చెప్పండి. ఇష్టలుగా ఉండాలంటే దిద్దుకోవాలి. మన వైపు అన్ని బలహీనతలు, మన వైపు అన్ని తప్పులే కనబడుతుంటే మరి దిద్దుకో అంటే నేను దిద్దుకోను అన్న టైపు. మనం దేవుని మాటలు సుత్య వంటివి. చెప్పండి, దేవుని మాటలు సుత్య వంటివి. మన బ్రతుకులు చెప్పండి బండల వంటివి. ఏ బండ? మామూలు బండ కాదు, పగలని బండలు. సుత్తే కాదు. ఏం కావాలి? గంటలు కావాలి. గంటలు కావాలి ప్రియులరా. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనం చూస్తే ప్రియులరా, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, గ్రహింపగలవాడు ఎవడో. ఏమంట? హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ప్రతి మనిషి ఈ వ్యాధితో ఉన్నాడు ప్రియులారా. ప్రతి మనిషి ఈ వ్యాధిని, ఈ రోగాన్ని ఉంచుకొనే బ్రతికేస్తున్నాడు. ఈ వ్యాధిని ఉంచుకొనే చనిపోతున్నాడు. ఈ వ్యాధిని అలాగే ఉంచుకొని చనిపోతున్నాడు. వాడిని ఉద్దేశించి మాట్లాడినటువంటి వాడినే దుష్టులు మరణం నొందుట చేత నాకు సంతోషము లేదు. తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతికిన నాకు సంతోషం అన్నాడు. ఖచ్చితంగా 20లోనికి మనం వెళ్ళక ముందే 25లో దిద్దుకోవాల్సినటువంటి ఏవేవైతే వాటన్నిటిని దిద్దుకుంటే చాలా చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది. దిద్దుకోవడానికి మన వంతుగా ప్రయత్నం చేయాలి.